హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, మ్యాథ్స్కి సంబంధించి ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన బిట్ చూడండి. ఇది మ్యాథ్స్ వెరీ ఈజీ బిట్. ఈ బిట్ ఎలా ఆలోచిస్తామంటే మనం అరే డైరెక్ట్ ఉంది కదా మనం చేసేయచ్చు అనుకుంటాం, కానీ అలా చేస్తే కష్టపడతాము. సో దీన్ని ఏం చేయాలో నేను చెప్తాను. చూడండి, √2 వాల్యూ మనకి ఇవ్వడం జరిగింది. √2 వాల్యూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1/√9 - √8. అయితే మనం ఏం చేస్తాము? ఇది ఈజీ కదా. 1/√9 అంటే 3 వస్తుంది, √8 అంటే 2√2 వస్తుంది. ఇలా చేద్దాం ప్రాసెస్. 1/3 - 2√2 మీన్స్ 2 ఇంటూ 1.414. ఇలా చేస్తే నీకేమొస్తుంది వాల్యూ? 3 - 2.828, దట్ ఈక్వల్ టు 0.172. ఇలా రాగానే అయ్యో నేను ఇంత ప్రాసెస్ చేయలేను అని తప్పు చేసావన్నది నీకు అర్థమైపోతుంది. సో ఇది వేస్ట్ ప్రాసెస్. సో మనం ఎప్పటికైనా ఇలా వచ్చాయి అంటే చూడండి ఏం చేయాలి? 1/√9 - √8 వచ్చింది కదా, అకర్ణీయం చేయండి. √9 - √8 వచ్చింది కాబట్టి ప్లస్ తీసుకోండి, √9 + √8. సో ఏదైనా భిన్నాన్ని ఏదైనా సంఖ్యతో గుణించి భాగిస్తే దాని వాల్యూ అనేది చేంజ్ కాదు కాబట్టి నేను ఇలా చేస్తున్నా. ఇది అకర్ణీయం చేయడం అంటారు. సో 1 × √9 + √8 ఏమవుతుంది? √9 + √8 అవుతుంది. అలాగే చూడండి, a - b × a + b, a - b × a + b ఏమవుతుంది? a² - b². సో a² - b² వస్తుంది. సో దట్ ఈక్వల్ టు √9 + √8/9. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 9 - 8 వస్తుంది. సో దిస్ వాల్యూ √9 + √8 దట్ ఈక్వల్ టు చూడండి, √9 మీన్స్ ఇప్పుడు అనుకోండి, √9 అంటే 3, √8 అంటే 2√2. సో √2 మీన్స్ 2√2 ఈక్వల్ టు 2 × 1.414 దట్ ఈక్వల్ టు 2.828. సో 3 + 2.828 that equal to 5.828. ఆన్సర్ ఈజ్ 5.828. ఈ విధంగా చేయాలన్నమాట. ఎప్పుడైనా కరణులు ఇచ్చారంటే అకర్ణీయం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.